తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఉమ్మడి అనంతపురం రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన సవాల్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వగ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి వాస్తవాలు తెలుసుకుంటారని ఎంఎస్ రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన తన స్వగ్రామం తోపుదుర్తికి తరలించారు. ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ముందస్తుగా ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తమ స్వగ్రామానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, రవి, గత 5 రోజుల నుంచి అనంతపురం నగరంలో ఉత్కంఠ అయితే తెరతీసింది అయితే చెప్పవచ్చు. వైసీపీ నేతలకి అలాగే తెలుగుదేశం పార్టీ నేతలకి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఛాలెంజ్ల మధ్య అనంతపురం అయితే అట్టుడికి అనేది చెప్పవచ్చు. అయితే ఈ గత 5 రోజులు జరిగిన సంఘటన ఈ రోజు అయితే గురువారం రోజు ఎంఎస్ రాజు విసిరిన సవాల్ని ఎంఎస్ రాజు అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై నిరూపించాలని చెప్పి ఎంఎస్ రాజు చాలా చేశారు. అయితే తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత అక్రమాస్తులు సంపాదించాడు. 7 కోట్ల రూపాయలు ఒకటి కొనుగోలు చేశాడు. ఎలా వచ్చింది? చెప్పుల షాప్ లో పనిచేసి ఎంఎస్ రాజుకి 1 సంవత్సరంలోనే ఇంత ఆస్తి ఎలా వచ్చిందని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించారు. అయితే నా పేరు మీద కానీ, నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, ఎక్కడైనా కానీ ఆస్తులు ఉంటే నేను నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అలాగే నిరూపించకపోతే గురువారం సాయంత్రం 5 గంటలు ఇంటిని ముట్టడిస్తానని చెప్పి సవాల్ విసిరారు. అయితే గురువారం బాగానే వచ్చింది. గురువారం ఈ రోజు ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఇంటికి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అలాగే అటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమయంలో తన ఇంటిని ముట్టడిస్తానని తెలియజేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అయితే తెలుగుదేశం పార్టీ ఎంఎస్ రాజు ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ రోజు ప్రకాష్ రెడ్డి అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా ప్రకాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసి తన స్వగ్రామం తోపుదుర్తికి అయితే పోలీసులు చేస్తారు. అయితే మనం చూడొచ్చు, ఎంఎస్ రాజు ఇప్పుడే మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎంఎస్ రాజుతో కలిపి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కూడా ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంఎస్ రాజుకు మద్దతుగా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడికే చేరుకొని ఇక్కడే ఉన్నారు. అయితే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుకోకుండా ప్రకాష్ రెడ్డిని తన స్వగ్రామం చేర్చడంతో కొంచెం అయితే ఉత్కంఠకైతే దించిందనేది చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనా నేను సవాలు స్వీకరించాలి. ఎంఎస్ రాజు ఖచ్చితంగా నేను తన ఇంటికి వెళ్ళి నిజ నిరూపణ అయితే చేయాలని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాడు. మరి 5 గంటలు అయింది. ఇప్పుడు కూడా మీడియా సమావేశం నిర్వహించాడు. మీడియా సమావేశం అనంతరం ఏమి జరుగుతుంది, మీడియా సమావేశంలో ఏం మాట్లాడతాడు ఎంఎస్ రాజు అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. ఏదేమైనా ఎంఎస్ రాజు విసిరిన సవాళ్ళు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అలా అంటే సీరియస్ గా అయితే తీసుకున్నాడని చెప్పవచ్చు. అయితే ప్రకాష్ రెడ్డి గత రాత్రి అయితే ఈ రోజు ఇలా జరుగుతుందని ముందే పసిగట్టిన విషయంలో అక్కడ పెద్ద సంఖ్యలో అక్కడ రాళ్ళు కానీ బీరు సీసాలను కానీ సిద్ధం చేస్తున్నాడు. అది వీటన్నిటిని పోలీసులు ముందే గమనించి వాటిని రాత్రే అక్కడ ఏవైతే బీర్ బాటిల్స్ కానీ, అక్కడ కంకర కానీ జేసీబీ ట్రాక్టర్ల సాయంతో రాత్రే తరలించిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ ఈ పోలీసులు గుర్తించుకోకుండా ఉండింటే ఎలాంటి సంఘటనలు జరిగేది అయితే మనం దీన్ని ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా అనంతపురంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే ఈ మీడియా సమావేశం తర్వాత కూడా ఎంఎస్ రాజు ఎలాంటి ప్రకటన చేస్తాడన్నదైతే ఉత్కంఠంగా ఉంది.